అందరి రైతుల్లో ఆనందం నింపితే ఆ రైతుకు మాత్రం బాధను మిగిల్చింది. డబ్బులు ఇప్పిస్తామని చెప్పి పట్టా పాస్బుక్ తీసుకున్న దళారి ఆ రైతు పేరు మీద బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బోడ వీరన్న అనే రైతు దగ్గర నుంచి బానోతు లక్ష్మణ్ లోన్ ఇప్పిస్తానని చెప్పి 2023లో పాస్ పుస్తకాలు తీసుకున్నారు. సంవత్సరం దాటినా లోన్ రాలేదు. పట్టా పాస్బుక్లో ఇవ్వమని అడిగినా రేపు మాపు అని జరుపుతూ వచ్చాడు. ఇక అయితే రైతు ఫోన్కు 60,000 రుణమాఫీ అయినట్లుగా కూడా మెసేజ్ రావడంతో ఆ రైతు అవాక్కయ్యాడు. బ్యాంకుకు వచ్చి అడగగా బానోతు లక్ష్మణ్ అనే వ్యక్తి బోడ వీరన్న అనే రైతు పేరు మీద క్రాప్ లోన్ తీసుకున్నట్లు తెలిపారు. తమ ప్రమేయం లేకుండా ఫోర్జరీ సంతకాలతో క్రాప్ లోన్ తీసుకుని మోసం చేశారని రైతు ఆరోపణ చేస్తున్నారు. ఫోర్జరీ సంతకాలతో వ్యక్తి లేకుండా లోన్ ఎలా ఇచ్చారని బ్యాంక్ మేనేజర్ను నిలదీశాడు. తమకు న్యాయం చేయవలసిందిగా రైతు వీరన్న కోరారు. ఇతడు గత సంవత్సరం కింద అతని దగ్గర నుండి ఒక పాస్బుక్ తీసుకున్నాడు. లక్ష్మణ్ అనే క్యాండిడేట్ నీకు లోన్ ఇప్పిస్తా మామయ్య అని తీసుకున్నాడు. సరే నమ్మి అతనికి తెలియకుండా నమ్మి అతనికి ఇచ్చాడు. ఇచ్చంగానే నాకు లోన్ ఏది తిరుగుతా కూడా నీ పాస్బుక్ పెట్టలేదు, బయట హర్పంపల్లి క్యాండిడేట్ దగ్గర ఉంది, నీకు తెచ్చిస్తా అని సంవత్సరం నుండి తిప్పుతున్నాడు. కానీ అతనికి రెస్పాన్స్ అనేది ఏం లేదు, డబ్బులు ఇవ్వలే, లోన్ కాలే. ఇప్పుడు మనకు మొన్న అడుగుతా కొద్ది ఇస్తా అని ఎట్లనే మనకు సంవత్సరం గడుస్తూ ఉంది. ఇప్పుడు మొన్న కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు అతనికి మాఫీ 60,000 రూపాయలు మాఫీ అయినట్టు మెసేజ్ వచ్చింది. మాకు లిస్టులు వచ్చేసరికి అతను నేను లోనే తీసుకోలేదు, నాకు ఎట్లొచ్చిందనే కంగారులో ఆయన బ్యాంకుకు రావడం, మా ఇద్దరు తీసుకొని రావడం జరిగింది. మేము ఫీల్డ్ ఆఫీసర్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర వెళ్ళండి అని చెప్పారు. ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే సార్ మాకు ఇట్లా ఆయన తీసుకోలేదు, ఆయన సంతకం లేదు, ఆయన ఏం లేకుంటే ఆయనకు లోన్ ఎట్లా శాంక్షన్ అయింది సార్ అని మేము అడిగేసరికి కాదబ్బా ఇది అకౌంట్ నుండి లక్ష్మణ్ అనే క్యాండిడేట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు 60,000 రూపాయలు అని మాకు తేలిందండి. అయితే మేనేజర్ దగ్గరికి వెళ్తే మేనేజర్ ఒక పేపర్ రాసియండి అని మాకు చెప్పారు.